తమిళనాడు అవగానే అవ్వదు. అది 2028లో వాళ్ళకి ఎన్నికలు. అవును. ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ముందు ఇది జరిగితే దీని ఇంపాక్ట్ బెంగాల్ ఎలక్షన్ ఇంపాక్ట్ అస్సాం తర్వాత తమిళనాడు మీద ఉంటది. బెంగాలు అస్సాం 2 గెలిస్తే తమిళనాడులో గెలిచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ మూడిటి ఇంపాక్ట్ సక్సెస్ అయిందంటే కనుక తర్వాత కేరళనా లేకపోతే మిగతా రాష్ట్రాలన్నిట్లో అతిపెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి. అంటే తెలంగాణ మీద కూడా భారతీయ జనతా పార్టీ సీరియస్ ఫోకస్ పెడుతుంది ఇప్పుడు అనేది మొన్న ఏదో ఎంపీలతో మాట్లాడినప్పుడు మోడీయే స్వయంగా మాట్లాడారు, సోషల్ మీడియాని ఇంకా మీరు కాస్త పటిష్టం చేయాలి అక్కడ అని చెప్పారు అనేది. అంటే అక్కడ ఫోకస్ కనిపించట్లేదు తెలంగాణ వాళ్ళనే కాదు, ఆయన తెలంగాణ, ఆంధ్ర, అరుణాచల్ ప్రదేశ్ 3 రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే, సూటిగా అడిగింది ఐదర్ 1 or 2లో మనం ఉండాలి కదా. ఫస్ట్ అన్న ఉండాలి, సెకండ్ అన్న ఉండాలి, అధికారంలో అన్న ఉండాలి, ప్రతిపక్షంలో అన్న ఉండాలి. ఎప్పుడో 1980లో పార్టీ పెట్టినప్పుడు 2 ఎంపీలు గెలిచాం. ఆంధ్ర నుంచి జంగారెడ్డి గారు ఎవరు గెలిచారు, రెండోది గుజరాత్ నుంచి. గుజరాత్ తర్వాత ఎక్కడికి వెళ్ళింది పార్టీ, ఆంధ్రలో పరిస్థితి ఏంటి, ఇది చెక్ చేసుకోండి అని చెప్తున్నాడు ఆయన. అంటే ఆంధ్ర తెలంగాణల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. కాకపోతే అగ్ర నాయకత్వానికి ఉన్నంతటి చొరవ మన స్థానిక నాయకత్వాలకు లేదు. మోడీని చూసి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించారు తెలంగాణలో. మోడీని